కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలోని మెఫ్మా మహిళలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అండగా నిలిచారు. మెఫ్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా సుమారు 2 లక్షల రూపాయల విలువైన 4 ఎగ్ కార్టులను 4 మహిళా లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు పంపిణీ చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కావలిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, త్వరలో 235 కోట్ల రూపాయలతో కావలి పట్టణాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి మహిళకు అండగా, ప్రతి అడుగులో భరోసాగా, స్వశక్తితో ఎదగాలని తోడుగా నిలిచే నాయకుడే మహిళల గుండెల్లో నిలిచే కావ్య కృష్ణారెడ్డి సార్. స్వయం ఉపాధిదారులు చూపిస్తూ ఆశలకు రెక్కలు తొడుగుతూ, ప్రభుత్వ పథకాల అండతో జీవనోపాధికి బాటలు వేస్తూ, చిన్నాడుగుకు చేయూతనిస్తూ, మహిళల కలలకు ప్రోత్సాహమిస్తూ, తమ కాళ్లపై తాము నిలబడేలా ఆత్మవిశ్వాసం నింపుతూ, ప్రతి మహిళకు అండగా, ప్రతి అడుగులో భరోసాగా, స్వశక్తితో ఎదగాలని తోడుగా నిలిచే నాయకుడే సెల్యూట్ ఎమ్మెల్యే సార్, సెల్యూట్ ఎమ్మెల్యే సార్. కష్టమంటూ వచ్చినా, సాయం కోసం వచ్చినా, నేను నాను అంటూ ముందుకొచ్చే అన్నలాలిచే నాయకుడు. మహిళల రక్షణకు అండగా, వారి భద్రతకు భరోసాగా, ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ అండగా నిలిచే మనసున నాయకుడు. అడుగులు ఆగకూడదని, ఆమె కలలు నెరవేరాలని, అవకాశాలతో ముందుకు నడిపిస్తూ, ఆత్మగౌరవంతో నిలబెడుతూ, ఒక్క మహిళ ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది, ఒక కుటుంబం ఎదిగితే మన సమాజం ముందుకు సాగుతుంది. అన్నలా ఆదరిస్తూ, అండగా నిలుస్తూ, ఆపదలో తోడుగా, ఆశలో నమ్మకంగా, మహిళల ముఖంలో చిరునవ్వే మీ సేవకు గుర్తుగా, కావలి మహిళల విజయమే మీకు నిజమైన గౌరవంగా. సెల్యూట్ ఎమ్మెల్యే సార్, సెల్యూట్ ఎమ్మెల్యే సార్. మహిళల కోసం నిలిచే కావ్య కృష్ణారెడ్డి సార్. ప్రతి ఇంటి చిరునవ్వులో, ప్రతి మహిళ విజయములో మీ అండే, మీ భరోసానే మా గుండెల్లో నిలిచిపోవాలి. సెల్యూట్ ఎమ్మెల్యే సార్, సెల్యూట్ ఎమ్మెల్యే సార్. మహిళలకు అండగా నిలిచే మన ఎమ్మెల్యే సార్. ఒకటి మన ప్రాంతం, మీరందరూ కూడా ఇక్కడున్న భారతి కానీ
లేదా మున్సిపల్ కమిషనర్ వీళ్ళిద్దరే బయట వాళ్ళు. మనందరం మన సొంత ఊరోళ్ళం. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు. మన ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మనది. మన ఊరిని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదే. మీరు మేము అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ప్రాంతం ఒక మహానగరం అవుతుంది. ఎప్పుడైతే మన ప్రాంతం మహానగరం అవుతుందో ఇక్కడున్న మన అందరికీ కూడా జీవనోపాధి దొరుకుతుంది. మనందరం కూడా చిరు వ్యాపారం మొదలుకొని పెద్ద వ్యాపారాల స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మీ కళ్ళ ముందే ఒక 20 సంవత్సరాల క్రితం కావలి పట్టణం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో చూస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలనో వాళ్ళ కుటుంబ పోషణ చేసుకోవాలనో ఎవరికి వాళ్ళ పట్టుదల వస్తే ప్రభుత్వం తోడుగా నిలబడితే అన్నీ అనుకూలిస్తే ఈరోజు మన పట్టణం మంచి నగరం అయింది. ఈరోజు అభివృద్ధి చెందుతుంది. అందుకే నేను 10 సందర్భంలోనూ ఒకే ఒక మాట చెప్తా. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కాదు, మన ఊరి మీద మన మమకారం ఉండాలి. మన ఊరిని మనం ప్రేమించాలి. మన తల్లిదండ్రులు ఎంత గౌరవించి అభిమానించి పూజించి మనం ప్రేమిస్తున్నామో, మనకి జన్మనిచ్చి నిరంతరం ఇక్కడ మన తాగే నీరు మొదలుకొని నడిచే నడక వరకు ఉన్నటువంటి మన పట్టణాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. మన పట్టణాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నప్పుడే మనందరికీ జీవనోపాధి దొరుకుతుంది, ఉపాధి కూడా దొరుకుతుంది. జనాభా పెరగకపోయినా, కావలి పట్టణ అభివృద్ధి చెందకపోయినా, కొత్త ఇల్లు రాకపోయినా, ప్రాంతాలు అభివృద్ధి చెందకపోయినా మనకు కూడా వ్యాపారాలు సన్నగిల్లుతాయి. కాబట్టి వ్యాపారం ఎప్పుడు వస్తుంది అంటే ఈ టౌన్ అభివృద్ధి చెందినప్పుడు వస్తుంది. ఈ టౌన్ అభివృద్ధి ఎప్పుడు చెందుతుందంటే రాజకీయంగా, ఎమ్మెల్యేగా నా కర్తవ్యం కొన్ని ఉన్నాయి. ఒకటి, ప్రజలందరూ కూడా సుఖంగా జీవించడానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కావలి నియోజకవర్గ పదవ పౌరుడిగా మీరందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా నా కర్తవ్యం తాగే నీరు, ఉండేదానికి కాలనీలు, నడిచేదానికి రోడ్లు, దోమలు లేకుండా ఉండేదానికి డ్రైనేజీలు, ఎప్పటికప్పుడు ఇంటి ముందు మీరు ఇల్లు వరకు మీరు శుభ్రం చేసుకుంటే మీ ఇంటి ముందు శుభ్రం చేసే కార్యక్రమము, రోడ్లన్నీ కూడా నాణ్యంగా ఉండే విధంగా చూడటం, ఏ ఒక్క తల్లి ఏ ఒక్క బిడ్డ కూడా ఇబ్బంది లేకుండా 24 గంటలు కరెంటు ఉండేటట్టు మీకు సుఖమైన నిద్ర పడేటట్టుగా అన్ని సదుపాయాలు చూడాల్సిన బాధ్యత నాది. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నా. ఈ 2.5 సంవత్సర కాలం నుంచి నిరంతరం కూడా మీ అందరికీ ఎలక్షన్ ముందు నేను ఒక మాట చెప్పా. కావాలని కాపు కాస్తానంటే, కాపలా కాస్తానంటే ఇంటింటికి వచ్చి కర్ర కొట్టుకుని సెక్యూరిటీ గార్డుగా ఉంటానని కాదు. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ తల్లి ఏ బిడ్డ కూడా యథేచ్ఛగా ఏ టైంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి మోకలు ముట్టడి కాకుండా, ఏ ఒక్క ఆడపిల్లని ఇబ్బంది చేయకుండా, ఏ ఒక్క తల్లిని ప్రజల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మీకు ఈరోజు సుఖంగా జీవించేదానికి, యథేచ్ఛగా తిరిగేదానికి, ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి అవాంతరం జరగకుండా ఉండేదానికి నేను చేసిన కఠోర సాధన ఈరోజు ప్రశాంతంగా కావలి ప్రజలు ఉన్నారంటే దీని వెనక ఇవన్నీ చేయబట్టే ఉన్నాయి. ఈరోజు దాదాపు 80 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు ఉన్నాయి. ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ప్రజలు నివసిస్తున్నారు. ఒక్కసారి మీరు అందరూ కూడా సాయంత్రం పూట రోడ్డు మీదకి వెళితే ఈరోజు ఆటోలు సౌండ్, బైకుల సౌండ్, నడిచేదానికి దారి లేదు, ఫుట్పాత్ మీద నడిచే ఫుట్పాత్లు లేవు. ఎప్పుడు వెనకొచ్చి బండి గుడ్డుతుందో, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో బిక్కుమంటేటువంటి పరిస్థితి ఈరోజు కావలి. కారణం, ఒకప్పుడు 50,000 మంది జనాభాతో ఉన్న కావలి ఈరోజు 1,40,000 మంది జనాభా, 50,000 మంది జనాభా ఉన్నారు. ఈరోజు కావలికి ప్రాంతాల నుంచి, పల్లె ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ఉదయం వచ్చి సాయంత్రం వరకు కావలి పట్టణంలో ఉండి ఈరోజు దాదాపు రోజుకి 40,000 మంది కావలి పట్టణానికి వస్తున్నారు. వాళ్ళ జీవనాధిపతి ఇంతమందిని ఒకే ఒక ట్రంక్ రోడ్లో నడవాలి, ఒకే ఒక ట్రంక్ రోడ్లో బైకులతో తిరగాలి. ఈరోజు మీరు మీ భర్తలు లేదా మీ పిల్లలు తీసుకుని ఒక బైక్ మీద వెళ్ళి ఒక షాపింగ్ చేద్దామంటే పార్కింగ్ ఫెసిలిటీ లేదు, నడిచిపోవాలి, బండి ఇంట్లో పెట్టి నడిచిపోవాలి, బండి ఎక్కడ పెట్టాలో తెలియదు.
ఈరోజు ట్రంక్ రోడ్డు మనకు విశాలమైన ట్రంక్ రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఇది మహానగరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికి కూడా ఈరోజు మన ప్రాంతం చుట్టూ ఇండస్ట్రీలు వస్తున్నప్పటికి కూడా ఈరోజు మనం స్వేచ్ఛగా ఆరోగ్యంగా మనం దుమ్ము లేకుండా ట్రంక్ రోడ్లో నిలిచే పరిస్థితి లేదు. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఈరోజు తీసుకొని సేద తీరడానికి ఎక్కడికైనా వెళ్ళి ఒక గంట సేద తీర్దాం అనేటువంటి పార్కులు లేవు. అంటే ఒక రాజకీయం అంటే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయటమో కాలువలు కట్టడమే కాదు, ప్రజల యొక్క జీవన సరళిని మార్చాల్సిన కర్తవ్యం మొదటి పౌరుడిగా నాకు ఉంది. కాబట్టి ఈరోజు నిరంతరం కూడా నేను దానికోసం తపన పడుతున్నా. నా ఇంటిని, నా శరీరాన్ని, నా వ్యాపారాలన్నింటినీ పక్కన పెట్టి కావలి అభివృద్ధి కోసం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి దీపం ఇల్లాలనేటువంటి ఒక నానుడితో మీ అందరిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించబట్టి, పొదుపు అనే దాన్ని ఒక ఆయుధంగా మీరు అందరూ స్వీకరించబట్టి ఈరోజు భర్తలతో పోటీగా ఈరోజు మీరు పొదుపును ప్రోత్సహించి ఎంత క్రమశిక్షణతో ఈరోజు పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కూడా టయానికి డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా 150 కంపెనీలు దివాలా తీస్తున్నప్పటికీ కూడా టయానికి బ్యాంకులు డబ్బులు కట్టలేక సిబిల్ కానీ క్రిసిల్ కానీ లేక లోన్లు ఇవ్వడానికి మాలాంటి వాళ్ళకి ఈ బ్యాంకులు ముందుకు రాని పరిస్థితుల్లో మిమ్మల్ని చూసి ఈరోజు ఎటువంటి తాకట్టు లేకుండా, ఎటువంటి హామీ లేకుండా మీ యొక్క పర్సనాలిటీతో, మీ యొక్క నిజాయితీతో, మీ యొక్క సిబిల్ ర్యాంకుతో ఈరోజు బ్యాంకులు లోన్కి ఇచ్చే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఈరోజు ధీటుగా మీ కుటుంబాన్ని మీరు చక్కదిద్దుకున్నారు. ఎవరో వచ్చేది కాదు, దేవుడు మనకి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చారు. అదృష్టం అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు. కష్టపడితే ఎంత దాన్నైనా సాధించవచ్చు అనేటువంటి ఒక నమ్మకం. అందుకే పాటలో చెట్లు ఎన్ని ఆకులు గిల్లినా, ఎన్ని ఆకులు రాలినా ఆఖరికి అది చిగురిస్తుంది, మళ్ళా ఫలాలు ఇస్తుంది, పండునిస్తుంది, కాయలు ఇస్తుంది, నీడనిస్తుంది, మూగగానే జీవిస్తుంది. జ్ఞానం లేని చెట్టే అంత ఎత్తు ఎదుగుతుందని ఆ పాటలో అర్థం ఉన్నా. ఎన్ని నదులు వచ్చినా భూమిని ఏమీ చేయలేవు. నీళ్లు పారినంత మాత్రాన భూమికి ఏమీ కాదు, ఫలాలు పండిస్తుందని. అదేవిధంగా మన జీవితాన్ని కూడా ఎవరో మార్చరు. అందుకనే స్టార్టింగ్లో ఒకటే చెప్పా, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, చేస్తాయని కాదు. ఈ రాష్ట్రంలో చేయాలని తపనున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 76 సంవత్సరాల వయసు. ఒక్కసారి మన ఇంట్లో మన అమ్మ సాయి, తండ్రి సాయి చూస్తే, మన తల్లి తండ్రికి 70 ఏళ్ళు వస్తే రిటైర్మెంట్ ఇంట్లో కొనుక్కొని మన మీద ఆధారపడి ఈ రోజున మన కోసం వాళ్ళు మన పెట్టే తిండి కోసం ఎదురు చూస్తుంటే 76 సంవత్సరాల వయసులో ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. దేశం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం, మా మహిళా తల్లుల కోసం, ఆంధ్రప్రదేశ్లో మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడుతూ ఒకవైపున తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, బిడ్డ అయినటువంటి నారా లోకేష్ బాబు, నవయువకుడు ఈ వయసులో ఆనందంగా ఉండాలి, భార్య బిడ్డలతో సుఖంగా జీవించాలి, టూర్లు పోవాలి, ఎంజాయ్ చేయాలి, అన్నీ ఉండాల్సినటువంటి వయసులో నవయువకుడైనటువంటి యువనాయకుడైనటువంటి నారా లోకేష్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన అమ్మా నాన్నల కోసం, మన అత్త మామల కోసం మనం పాటుపడుతుంటే ఈరోజు వాళ్ళు ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం, మనందరి జీవితాలు సుఖంగా ఉండడం కోసం ఈరోజు వాళ్ళు తపన పడుతున్నారు. అందుకే మీ అందరినీ కూడా మేము కోరుకునేది ఒక్కటే, మన తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామో ఈరోజు రాష్ట్రానికి 76 సంవత్సరాల వయసులో కూడా ఈరోజు అలుపిల్లని యోధుడులాగా రోజుకి 18 గంటల పాటు తింటున్నాడో నిద్రపోతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉండి ఈ రాష్ట్రం కోసం అభివృద్ధికి పాటుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మనకు ఓటు అనేది ఒక ఉచితంగా వచ్చిన ఓటు. వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కాదు. వ్యవస్థను బాగు చేసే కుల పిచ్చి, మత పిచ్చి, ఈరోజు వర్గ పిచ్చి, రంగు పిచ్చి, ప్రాంత పిచ్చితో ఈరోజు రాజకీయాలు, ఓటులు కనుమరుగైపోయినాయి. అందుకు మీ ఇంటిని ఎలా చక్కదిద్దుకున్నారో మన ప్రాంతాన్ని కూడా మనం చక్కదిద్దుకోవాలి. నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, మీ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందరం కలిస్తేనే మనకు కావాలి సమాజం బాగుంటుంది. ఈరోజు ప్లాస్టిక్ని రూపొందించాలని మేము అందరం తాపత్రయపడుతున్నాం. ప్లాస్టిక్ కవర్స్ని తగ్గించమంటున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ప్రాణహాని ఉంది, క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి మనందరూ కూడా మహిళలతోనే దేన్నైనా సాధించగలం. సారా ఉద్యమం మొదలుకొని ఈరోజు పొదుపు ఉద్యమం వరకు పుట్టుకొచ్చిందంటే అది మహిళల వల్లే పుట్టుకొచ్చింది. కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో కూడా వస్తువులు కొనేటప్పుడు పేపర్ ప్లేట్లు కానీ లేదా థిక్నెస్ ఉండే పేపర్ బ్యాగులో కొనండి. దయించి మనలో ఎక్కడో దిక్కడ ఒక్కరితో స్టార్ట్ అయింది, విప్లవంగా
మారుతుంది, అదే ఒక దానికి నాంది పలుకుతుంది. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పుట్టిన పొదుపు ఉద్యమం ఈరోజు రాష్ట్రం కాదు దేశం మొత్తం నలుమూలల మన నెల్లూరు జిల్లా ఆదర్శమైంది. సారా ఉద్యమం మన నెల్లూరు జిల్లా స్థాపించింది. అన్నిటికీ కారణం నెల్లూరు జిల్లాలో కూడా మనం కూడా మన ఇళ్లలో ప్లాస్టిక్ని రహితమైనటువంటి కావలుగా చేద్దామని ఈరోజు నిద్రపోయేటప్పుడు మన రోడ్ల మీద చిమ్మే వాళ్ళు 380 మంది రోడ్లు చిమ్మి శుభ్రం చేసి ఈరోజు ఎక్కడ దోమలు లేకుండా చేయడానికి నా అంకురార్పణ జరుగుతుంటే నేను కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, ముందు చూపు లేని తనం, సన్న గొంతులు ఉంటే ఆ గొంతులకి 2 పక్కల డ్రైనేజ్ కట్టి ఆ డ్రైనేజీలు క్లీన్ చేయలేని పరిస్థితి, కార్లు తిరగలేని పరిస్థితి, దాన్ని శుభ్రం చేయలేని పరిస్థితి, దానివల్ల తల్లులకు దోమలు పుట్టే పరిస్థితి ఉంటే ఎక్కడికక్కడ కొత్త రోడ్లు ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ లేకుండా ఇంకెక్కడ దోమలు లేకుండా చేయడానికి నేను నాంది పలికా. ఈ ఒక్క రోజుతో వచ్చే కార్యక్రమం కాదు, నిరంతర ప్రక్రియ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి మన కావలి కోసం ఈ రోజున 234 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే కావలి రాబోయే 2 సంవత్సరాల కాలంలో మీ దీవెనలతో తప్పకుండా కావలిలో ఎక్కడ ఓపెన్ డ్రైన్ లేకుండా అన్ని డ్రైన్లు పూసేసి అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేసి మీ ఇంట్లో నీళ్లు అండర్ గ్రౌండ్ ద్వారా పోయేటట్టు, దోమలు లేకుండా ఉండేటట్టు, ఆ డ్రైన్లు ఎప్పుడు క్లీన్ చేయలేదని మురుకు వాసన లేకుండా ఉండేటట్టు కూడా నేను అంకురార్పణ చేశా. కాబట్టి నా ఒక్కడితో చేతే కాదు, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఎత్తులు ఉన్నాయి. 5 మంది కలిస్తే పంచి, అదేవిధంగా అందరు కలిస్తే కామ అభివృద్ధి. మనకు కావాలని మనం అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా మీ వంతు కూడా నాకు కలిసి రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. అతి తొందరలో డిసెంబర్ 6 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇంకా రావాల్సి ఉన్నాయి. మీ అందరికీ సబ్సిడీల రూపంలో డబ్బులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. వీటిని నిన్నటి రోజు నేను ముఖ్యమంత్రితో కూడా మాట్లాడా. ఇటీవల లావూరు కృష్ణరాయలు గారని ఎంపీ గారు నరసరావుపేటలో ఒక స్కీమ్ని పెట్టి 1,00,000 కోట్ల రూపాయల నిధులు సబ్సిడీల రూపంలో ఇచ్చేదానికి నాంది పలికారు. తొందరలో మన కావలిలో కూడా పెట్టి అన్ని బ్యాంకర్లు పిలిచి కావలిలో నివసించేటువంటి మహిళా సంఘాలకు అందరికీ కూడా పొదుపు లోన్ల ద్వారా మా అందరికీ కూడా లోన్లు ఇచ్చేదానికి కూడా నేను అన్ని బ్యాంకులతో సంప్రదిస్తున్నా. ఇంటిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. ప్రతి ఇంటిలో ఒకప్పుడు ఇంట్లో మగవాళ్ళే డ్యూటీ చేసేవాళ్ళు, ఈరోజు ఆడవాళ్ళు డ్యూటీ చేసి ఆడవాళ్ళు శ్రమ పడినందువల్ల ఈరోజు బిడ్డల భవిష్యత్తులు బాగున్నాయి. ప్రతి ఒక్క తల్లి బిడ్డను చదివిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు ప్రయోజకుడు అవుతున్నాడు. మేము చదివేటప్పుడు మా తల్లిదండ్రులు మేము చెప్పినా వినలేదు. ఎవరు నేనంటే ఎమ్మెల్యే కాగలిగా, చాలామంది కాలేరు కదా. అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం గతంలో ఉండేది. ఈరోజు బిడ్డలను నమ్ముతున్నారు, అప్పు చేసిన బిడ్డలు చదివిస్తున్నారు. బిడ్డలు కూడా తల్లి తండ్రి పడ్డ కష్టాన్ని చూస్తున్నారు. మా తల్లిదండ్రులు పడ్డ కష్టం మేము పడకూడదని తప్పకుండా ఎదగాలని ఒక కాంక్షతో పిల్లలు కూడా చదువుతున్నారు. కాబట్టి పిల్లల్ని మీరు కూడా పర్యవేక్షించండి. యుక్త వయసులో వచ్చే మార్పులు కొన్ని ఉన్నాయి. 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు నిండేంత వరకు కూడా మీరు రోజువారీ జీవనోపాధి మీద నిమగ్నం కాకుండా మీ బిడ్డలు సెల్ ఫోన్లు వాడుతున్నారా, మీ బిడ్డలు పరిచయాలు పెంచుకొని చెడిపోతారని దయించి ఆలోచించకపోతే కౌమార్య దశ, ఆ వయసులో వచ్చే క్రోమోజోముల ఎఫెక్ట్ వల్ల జీవితాలు నాశనమయ్యే పరిస్థితి. ఒకటినప్పుడు దాని ఆనకట్ట కడితే సస్యశ్యామలం అవుద్ది, చెడిపోతే సముద్రం ఉప్పు నీళ్ళలో కలిస్తే మంచినీళ్ళు కూడా పనికిరావు. మన బిడ్డలు కూడా బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎప్పుడు కూడా నేను కూడా నా బిడ్డల మీద మమకారం ఉన్నప్పటికీ కూడా ఒక కన్ను వేయబట్టే ఈరోజు నా బిడ్డల ప్రయోజకులు కాగలిగారు. మన బిడ్డలు ముద్దాడాల్సిందే, మన బిడ్డలు ప్రేమించాల్సిందే. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అనుమానం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కోపం ఉంటుంది. బిడ్డను తిట్టాల్సిందే, మందలించాల్సిందే, ప్రయోజకులుగా చేయాల్సిందే. ఏ ఒక్క పని చేసినా అది బిడ్డల భవిష్యత్తు కోసమే. మన అమ్మా నాన్న మనల్ని తిట్టకపోతే ఈ స్థాయికి రాలా. కాబట్టి మన బిడ్డలను ఎప్పుడుగా ప్రేమతో పాటు అనుమానంగా చూడండి, చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లుల మీద ఉంది. మన కావల్లో దిగిపోతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీలైనంత వరకు గంజాయిని అరికట్టగలిగా. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇంకా కావల్లో 25% గంజాయి ఉంది. కానీ మాకు తెలియకుండా ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర పిల్లలు గంజాయికి బానిస అయ్యారు, టెల్డాన్ ట్యాబ్లెట్లకు బానిస అయ్యారు. పిల్లలు యుక్త వయసులో మత్తుకు బానిసలై ఈరోజు టెల్డాన్ ఇంజక్షన్లు వేసుకుంటున్నారు. వరుసగా 19 రోజుల పాటు ఆ ఇంజక్షన్ వాడితే తప్పకుండా ఆ బిడ్డకి క్యాన్సర్ వస్తుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి టౌన్లో 62 మంది క్యాన్సర్ బారిన పడి ఈరోజు పిల్లలు బాధలు పడుతున్నారు. వీటన్నిటికీ కారణం తల్లిదండ్రులు డబ్బు మీద
నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆర్పీలు, మీరందరితో కూడా మహిళలతో మీకు అనుబంధం ఉంది. మీ అందరూ కూడా మళ్ళా కోరుకుంటున్నా ఈ కావలి మనది, ఈ కావలిని మనం అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా నేను దీనికి కంకణబద్ధుడై ఉన్నాను. నా జీవితం కావలి కోసం అంకితం చేశా. తప్పకుండా మీరందరూ కూడా కలిసి వస్తే కావలిని అభివృద్ధి చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళల్లో పెన్షన్లు రాకపోయినా, కాలనీ రాకపోయినా మా ఆఫీస్కి అయినా వచ్చి అర్జీ ఇచ్చేటట్టు మీరు కూడా ప్రోత్సహించండి. లేదా మీరైనా కూడా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరైనా మా ఆఫీస్కి రండి. ఎప్పుడైనా మీ ప్రాంతంలో సమస్యలు ఉంటే అక్కడ ఉన్న మా నాయకులకు తెలియజేయండి, లేని పక్షంలో నాకైనా తెలియజేయండి. కానీ ఒకటి, ఈ సమాజం బాగుపడాలి, కావలి బాగుపడాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందరూ కూర్చుకొని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం వ్యవసాయానికి తప్ప ఇప్పటివరకు లేనందువల్ల ఈరోజు చదువుకున్న పిల్లలు చాలామంది ఖాళీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు కావలికి వందలాదిగా ఇండస్ట్రీలు రాబోతున్నాయి. రాబోయే 5-7 సంవత్సరాల లోపల కావలి చుట్టూ మొత్తం ఇండస్ట్రీలు వస్తాయి. బహుశా పని చేయడానికి అవకాశం ఉన్నా కూడా మనుషులు లేని పరిస్థితి కావలికి వచ్చే పరిస్థితి మన అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారు. ఈరోజు రామాయపట్నం వస్తుంది, బీపీసీఎల్ వస్తుంది, ఇండోసోల్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది. వీటి వల్ల కొన్ని వందల ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కావలిలో ఉన్నటువంటి యువతలకి అన్ని ఉద్యోగాలు ఇచ్చడానికి నేను కూడా కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నా. మీ అందరి దీవెనలు ఉన్నంతకాలం కావలికి నేను సేవ చేస్తూనే ఉంటా. మేము కలిసి కావలిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు 240 మంది, టైలరింగ్లో 90 మంది, అదేవిధంగా బ్యూటీ వాళ్ళందరూ కూడా 60 మంది కలిపి 240 మంది ఈ రోజున మీరు ట్రైన్ అయిపోయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ఏదో చేయరు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఒక్కటే జీవితంలో అధైర్యం అనేది మంది కాదు. మొండితనం ఉంటే దేన్నైనా సాధించగలం. నీ కళ్ళకి దేవుడు మనకిచ్చిన శక్తిలో నీ శరీరంలో సగభాగం కనిపించదు, నీ కళ్ళకి ముందున్న భాగం కనిపిస్తుంది, వెనక భాగం కనిపించదు. కాబట్టి జీవితంలో సమస్య అనేది రాని మనిషి అంటూ ఉండడు, కష్టపడినట్టు మనిషి ఉండడు, దుఃఖపడినట్టు మనిషి ఉండడు. ఇవన్నీ కూడా జీవితంలో ఉండేవి. వీటన్నిటిని అధిగమించి మొండిగా సాధన సాధిస్తే సాధించలేనిది కూడా ఏదీ లేదు. దేవుడు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చాడు. ఇబ్బంది ఒక మనసే. ఆ మనసును సాధన చేస్తే, సాధించాలని తపన పెడితే, చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, చెయ్యాలని ఆలోచన ఉంటే, చెయ్యాలని ప్రిస్టేజ్ ఉంటే, పక్కొంటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, పల్లానోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఈ పని చేస్తే అవమానమేమో అనే ఫీల్ ఎప్పుడైతే మనలో వస్తుందో మన పతనం నాంది అవుతుంది. ఏది చేసినా తప్పు కాదు. ఏది చేసినా ప్రజల కోసం మంచి పని చేస్తే, గంజాయి తాగితే తప్పు, ఎదురున్న మర్డర్ చేస్తే తప్పు, దుర్మార్గం చేస్తే తప్పు తప్ప మన జీవిత బతుకు కోసం మనం ఏ పని చేసినా ఆఖరికి ఈదులు చిమ్మినా తప్పు లేదనే ధైర్యాన్ని, మొండితనాన్ని మీలో పెంచుకుంటే మీరందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి రాగలరు. కాబట్టి మనసారా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.